ఆక్సిజన్ 500 రూపాయలు కక్కుర్తి పడి పిల్లలు పోగొట్టి ఎవరో నీట్ గా ఎవరో మాట్లాడింది ఏం మాది బాబుకి జ్వరం వచ్చింది అన్న ఊరు నైట్ 2:30కి అప్పుడు పిలుచుకొచ్చాం మా తిమ్మాపురము. బాబుకి ఇక్కడికి వచ్చినాక ఫిట్స్ వచ్చినాయని ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత 3 రోజుల కింద మరి ఊపిరితిత్తుల్లో గాలి ఏర్పడింది, గాలి ట్రీట్మెంట్ చేయాలన్నారు. నేనేమన్నాను, మీరు చేయండి, మీరు చేయకపోతే నేను వేరే దగ్గర చేయించుకుంటాను, నాకు సర్జరీ అయినా నేను చేయించుకుంటా అన్నాడు. సార్ ట్రీట్మెంట్ ఇది ఇంజక్షన్లతోనే క్లియర్ అవుతుంది అన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకి పిల్లోని నిన్న నైట్ కూడా నేను బెంగళూరు డాక్టర్తో మాట్లాడిచ్చిన పరిస్థితి ఏం సార్ మీతో అవుతుందే కాదా, నేను వేరే దగ్గర పోవాలని. లేదు నేను చేస్తానే పెట్టుకున్నాడు. ఉదయం 6 గంటలకి లేదు కావట్లేదు, మీరు వెంటిలేటర్ పైన ఉండాలా, కర్నూలు పిలిచిపోండి అన్నాడు. పిలిచిపోండి అని చెప్పి ఆయనే అంబులెన్స్ మాట్లాడినాడు. ఆ అంబులెన్స్ లో 100 ఫుల్ సిలిండర్ పెట్టుకుని వెళ్ళండి అన్నాడు ఆక్సిజన్ కి. కానీ అది వచ్చేసి బిలో 40% కంటే తక్కువే ఉంది. ట్యాబ్లు వెళ్లే లోపల ఆక్సిజన్ అయిపోయి బాబుకి బ్రీతింగ్ అందలేక చనిపోయినాడు. డాక్టర్ కీర్తి కిరణ్ రెడ్డి. ఒకటి అంబులెన్స్ ఓనర్ నిర్లక్ష్యము, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు నా కొడుకు ప్రాణాలు వదిలినాడు. ఆక్సిజన్ ఫుల్ ఉన్నా కూడా నా కొడుకు కర్నూలు వరకు పోయి మేము ఆడ ఏం ఇబ్బంది పడుతుంటామో సర్జరీ అంటే ఏమని చేపించి మేము చూసుకుంటా అంటే ట్యాబ్లోనే ఆక్సిజన్ అందుకే చనిపోయినాడు. అక్కడ డోన్ హాస్పిటల్ కూడా అడిగినాం, ఆక్సిజన్ అందుకే చనిపోయినాడు బాబు అని చెప్పినాడు. మరి అంబులెన్స్ డ్రైవర్ ఓనర్ మమ్మల్ని మళ్ళా బెదిరించి మా ఊరి దగ్గరే 4 వేసుకొచ్చి మీరు ఇక్కడ నుంచి ఇట్లా పిలుచుకోండి, ఆక్సిజన్ ఉండింటే మీ కొడుకు బతుకుతున్నా ఆక్సిజన్ లేనందువల్లనే చనిపోయినాడని అక్కడ డోన్ హాస్పిటల్ ఇచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్లో. అంబులెన్స్ డ్రైవర్ కూడా మళ్ళీ మిమ్మల్ని చంపేస్తాను, మిమ్మల్ని పొడుస్తాను, మేము బాధలో దండకి చెప్తుంటాం మా కొడుకు పోయినాడు మీరు ఆక్సిజన్ పెట్టుకోండి అంటే మిమ్మల్ని చంపేస్తానని బెదిరింపులు కూడా చేసినాడు. ఎదురు వచ్చినారు మాకు అక్కడే దావ మధ్యలోనే 4 వచ్చి అక్కడే గట్టిగా మాట్లాడి పంపించారా. మిమ్మల్ని సలీం డ్రైవర్ కమ్ ఓనర్. ఇప్పుడు కూడా ఇక్కడికి హాస్పిటల్ దగ్గర 10 మందిని పిలిపిస్తున్నాను, ఉండండి మిమ్మల్ని కొడతా అనే దాంట్లో నా మీద కంప్లైంట్ పెడితే మిమ్మల్ని కొడతా అనే ఉద్దేశంతో మాట్లాడినాడు. డాక్టర్ నిర్లక్ష్యము, అంబులెన్స్ ఓనర్ నిర్లక్ష్యం వల్లే నా ఈరోజు నా కొడుకు చనిపోయినాడు. అయినా కదా కూడా పెట్రోల్ దానికి చలావు అయిపోయిందన్నా. మన అడిగినప్పుడే లేదని చెప్పింటే పంపించింది ఎక్కడో చూపించుకున్నారు. అప్పుడు చెప్పలేదు, లేదు నేను ఇంకా పీడించుకొని తినాలి అని చెప్పి ఈడ పెట్టుకొని సచ్చా 50-60 వేలు పెట్టి చూపించినా కానీ మాకు పిల్లలు దక్కలేదు. రావద్దండి ఎవరు కానీ, పిల్లలు వద్దు చంపేయండి అన్నారు, వచ్చి చూపించుకుంటారు చూడండి. ఆర్టీ ఆసుపత్రి చెప్పుకున్నారు ఇంత పెద్దగా డబ్బులు గురించి